హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్భ సంస్కార్ క్లాసెస్కి స్వాగతం. సో నా పేరు హసిత వెచ్చ. ఈరోజు ఏంటంటే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏ మంత్లో బేబీకి ఎలాంటి చేంజెస్ జరుగుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏ మంత్లో బేబీకి ఏ సెన్సెస్ డెవలప్ చేయొచ్చు, ఏ మంత్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది, బేబీకి గ్రోత్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మన బాడీ 7 శరీరాలతో తయారై ఉంటదన్నమాట. అట్లానే బేబీకి కూడా 9 మంత్స్ వచ్చేలోపు 7 శరీరాలని ఫామ్ చేయాలన్నమాట. 7 శరీరాలు ఏంటి అని మీకు డౌట్ వస్తుందా? లైక్ ప్రాణ శరీర్, భావ శరీర్ అని చెప్పి ఇట్లాంటివన్నీ అన్నమాట. ఇట్లాంటి శరీరాలతో మేడ్ అయ్యి ఉంటదన్నమాట. 9 మంత్స్ లోపు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క క్వాలిటీ అటైన్ చేసుకుంటూ ఉంటది బేబీ. అదనమాట. దాంతో పాటు 5 ఎలిమెంట్స్‌లో మనకి ఉంటదనమాట. గాలి, నిప్పు, నీరు ఇట్లాంటివన్నీ లైక్ 5 ఎలిమెంట్స్‌తో బేబీ అనేది తయారవుతూ ఉంటది. సో ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల కొంచెం యూజ్ అవుతదనమాట క్లాసెస్‌లో భాగంగా. సో అందుకని ఇది ఇంట్రడక్షన్ వీడియో కింద తీసుకుందాం. సో ఫస్ట్ మంత్ వచ్చే చేంజెస్ వచ్చేసి ఏంటంటే బాడీలో లైక్ బేబీకి ఓన్లీ వాటర్ ఎలిమెంట్ ఉంటుంది, జలతత్వం ఉంటుంది అనమాట. ఫస్ట్ మంత్ ఎండ్ అయ్యేటప్పటికి లైక్ ఆ జలతత్వం అంతా దగ్గరకు వచ్చి మాస్ ఆఫ్ సెల్స్ కింద ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఫస్ట్ ఎలిమెంట్ అటైన్ చేసుకుంటుంది, వాటర్ ఎలిమెంట్ అనమాట. సో బేబీ ఫస్ట్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి బేసిక్ హెడ్, ఇంటెస్టైన్స్, బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. బేసిక్ స్ట్రక్చర్ అనమాట, అవుట్లైన్ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం ఫామ్ అవ్వదు. అండ్ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి మనకి 22nd డే నుంచి వినిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి కాదు, లైక్ అల్ట్రాసౌండ్లో వినొచ్చు అనమాట. 22nd నుంచి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది సో ఫస్ట్ మంత్లో బేబీ ఎంత ఉంటుంది అని మీకు డౌట్ వస్తే కనుక లైక్ ఆవ గింజ ఉంటుంది కదా, సో ఆవాలు, సో దానంత చిన్నగా ఉంటుంది అనమాట ఫస్ట్ మంత్లో. సో పెద్దగా మేజర్ చేంజెస్ ఏమి ఉండదు మనకు. అందుకని ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది మ్యాక్సిమమ్ మనం ప్రెగ్నెంట్ అని చెప్పి. 22nd డేకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది అంతే. లైక్ అప్పటి వరకు ఓన్లీ వాటర్ ఎలిమెంట్ అటైన్ చేసుకుంటుంది. ఆ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఫ్లెష్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ మంత్లో బేబీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో తెలుసుకుందాము. సో ఫస్ట్ మంత్ అంతా అయిపోయింది కదా, సెకండ్ మంత్లో ఏంటంటే ప్లాజెంటా అనేది ఫామ్ అవుతుంది, బోన్స్ ఫామ్ అవుతాయి. మోస్ట్ వైటల్ ఆర్గాన్స్ అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని సెకండ్ మంత్లో మనకి ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు లైక్ ఇలాంటివన్నీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ముందు మనకి మాస్ ఆఫ్ సెల్స్ లాగా ఉండింది కదా, అదంతా సాలిడ్ ఫామ్ కి కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ 3 కంబైన్ అయ్యి మనకి స్థూల శరీరం అనేది ఫామ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా 7 బాడీస్ అని. సెకండ్ మంత్ లో ఫస్ట్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్థూల శరీరం అంటే ఏంటంటే ఫిజికల్ బాడీ అనమాట. బేబీకి లైక్ ఫిజికల్ అపియరెన్స్ అనేది ఇప్పుడు సెకండ్ మంత్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా దీంతో పాటు ఏంటంటే సెకండ్ మంత్ లో మనకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా హార్మోనల్ చేంజెస్ మనకి వన్ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఈ టైంలో లైక్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఈ మంత్ కొంచెం ఫుడ్ బయట అవాయిడ్ చేయడం బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ అనేది సెకండ్ అండ్ థర్డ్ మంత్ లో మనకి జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో ఏంటంటే మనకి సెల్ఫ్ కేర్, సెల్ఫ్ మెడిటేషన్ ఇట్లాంటివి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్ ఎలిమెంట్ కంప్లీట్ గా సాలిడ్ గా ఫామ్ అవ్వాలి అంటే మనకి మినిమం 6.5 వీక్స్ టు 7 వీక్స్ పడుతుంది అనమాట. అందుకనే మనము ముందు హాస్పిటల్ కి వెళ్ళినా ఫస్ట్ జనరల్ గా మనకి టెస్ట్ కిట్ తో టెస్ట్ చేస్తారు తప్పించి లైక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేయరు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయాలంటే మినిమం 6.5 నుంచి 8 వీక్స్ వరకు చేస్తారు. సో నాకు కూడా 8th వీకే చేశారనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది. సో ఇవి అనమాట మేజర్ గా జరిగే చేంజెస్ సెకండ్ మంత్ లో బేబీలో. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మంత్ లో ఎలాంటి చేంజెస్ అనేది చూడొచ్చు బేబీలో అనేది చూద్దాము. సో ఎప్పుడైతే 8th వీక్ ఎండ్ అవుతూ ఉంటుందో మనం ఈ బేబీని అఫీషియల్ గా లైక్ లోపల ఉన్న బేబీని అఫీషియల్ గా ఫీటస్ అని అంటాం అనమాట. ఇక్కడ అన్ని ఆర్గాన్స్ అనేవి లైక్ లాస్ట్ మంత్ లోనే డెవలప్ అవుతాయి కదా. సో ఇక్కడ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ కొంచెం ఏమంటే ఫామ్ అయిపోయాయి కదా అని అన్ని ఫుల్ గా వర్క్ అవ్వాలని లేదు, వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటది బాడీ అనేది. థర్డ్ మంత్ లో కొంచెం ఎక్కువగా చేసుకుంటది అనమాట. అండ్ ఇక్కడ 5 సెన్సెస్ అనేవి కూడా డెవలప్ అవుతుంది అనమాట ఆర్గాన్స్ తో పాటు. కానీ మేజర్ గా ఏంటంటే హియరింగ్ సెన్స్ అనేది ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది. సో థర్డ్ మంత్ నుంచి మనం ఏం మాట్లాడతాము అనేది బేబీకి వినపడుతూ ఉంటది అనమాట చాలా వరకు.
సో మిగిలిన వాయిసెస్ ని రికగ్నైజ్ చేయడం కష్టం ఈ మంత్ లో. బట్ థర్డ్ మంత్ లో వచ్చేసి మదర్ వాయిస్ అయితే రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ మంత్ లో హియరింగ్ సెన్స్ కి డెవలప్ అయ్యే యాక్టివిటీస్ అన్ని మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ గా ఇక్కడ ప్రాణ శరీరం వస్తుంది అనమాట బాడీకి. అంటే ఇంతకు ముందు స్థూల శరీరం ఫిజికల్ బాడీ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి ఆత్మ, బాడీలో ఆత్మ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మిగిలిన ఆర్గాన్స్ అన్ని వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు బేబీ స్వాలో చేయడం, కిక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ మనకి కిక్ చేసింది అర్థం కాదనమాట. ఇంతకు ముందే చెప్పాను కదా. సో ఫస్ట్ టైం మదర్స్ ఎవరైనా అయ్యి ఉన్నారు అని అంటే వాళ్ళకి మినిమం 5 to 6 months పడుతుంది కిక్కింగ్ అర్థం అవ్వడానికి. బట్ ఇంతకు ముందు ఉన్న మదర్ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అలా ఉన్న వాళ్ళకి లైక్ థర్డ్ మంత్ ఎండింగ్ ఆర్ ఫోర్త్ మంత్ నుంచే బేబీ కిక్ చేస్తున్న సెన్సేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇవి మేజర్ గా జరిగే చేంజెస్ అనమాట. హియరింగ్ సెన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి బేబీకి మనం స్టోరీస్ ఇట్లాంటివన్నీ ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఈ మంత్ నుంచి బేబీ బాగా వినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అది థర్డ్ మంత్ లో జరిగే చేంజెస్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ మంత్ లో జరిగే చేంజెస్ అనమాట బేబీలో. ఫోర్త్ మంత్ వచ్చేసేసరికి బేబీ 2 inches లాంగ్ పెరిగి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎన్టీ స్కాన్ ఇవి చేస్తారు, ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ స్కాన్ ఇవన్నీ చేస్తారు. సో మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేజర్ చేంజెస్ ఏం జరుగుతాయి బేబీలో అంటే ఏంటంటే, మనకి ఇంతకు ముందు స్కాన్ తీస్తేనే లైక్ స్కాన్ లోనే మనకి బేబీ హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది కదా. ఫోర్త్ మంత్ నుంచి ఏంటంటే స్టెటస్కోప్ తో కూడా మనము బేబీ హార్ట్ బీట్ అనేది వినొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఫోర్త్ మంత్ లో అఫీషియల్ గా ఏమంటారంటే లైక్ ఒక మదర్ లో 2 hearts ఒక బాడీ ఉన్నాయి అని అంటారు అనమాట. సో ఆ స్టేట్ లో ఉంటది అనమాట ఫోర్త్ మంత్ వచ్చేసి. అండ్ బేబీ మీద చిన్న చిన్న హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది బేబీకి ఇప్పుడు ఫామ్ అవుతుంది అనమాట, మదర్ కి బేబీకి మధ్యలో. సో మదర్ ఏదైతే ఎమోషన్స్ ఇవన్నీ ఫీల్ అవుతుందో బేబీ కూడా అవన్నీ ఫీల్ అవ్వగలదు అనమాట. చుట్టూ సరౌండింగ్స్ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోగలదు. అండ్ ఇక్కడ మనకి ఎమోషనల్ భావ శరీర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ముందు మనకి ఆల్రెడీ 2 శరీర్స్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు థర్డ్ది ఫామ్ అవుతుంది అనమాట, ఎమోషనల్ స్టేట్ అనమాట. సో ఎమోషన్స్ కి సంబంధించిన స్టోరీస్ ఇట్లాంటివి ఏవైనా చెప్పొచ్చు. అండ్ స్టోరీస్ టాపిక్ వచ్చినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అన్నమాట. అండ్ ఇంకొకటి మేజర్ చేంజెస్ ఏంటంటే బేబీకి ఏమేం కోరికలు ఉన్నాయి, ఏమేం తినాలనిపిస్తుందో అది మదర్ డిజైర్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఈ మంత్ లో మదర్ ఏ కోరిక అడిగితే అది తీర్చడానికి హస్బెండ్స్ అండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ హెల్దీ ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అది కొంచెం అన్హెల్దీ అని మీకు అనిపించింది అనుకో, కొంచెం హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తన క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయండి. సో తన క్రేవింగ్స్ సాటిస్ఫై అయితే గనుక బేబీ ఖచ్చితంగా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఇవి ఫోర్త్ మంత్ లో జరిగేవి మేజర్ చేంజెస్ అన్నమాట.